everyone, ఈ వీడియోలో స్టాటిస్టిక్స్ క్లాస్ 10 మెయిన్ డైరెక్ట్ మెథడ్ ఫార్ములా విత్ ఎగ్జాంపుల్స్ని నేర్చుకుందాం. దీంట్లో కూడా 2 మెథడ్స్ ఉన్నాయి, వితౌట్ క్లాస్ మార్క్ అండ్ విత్ క్లాస్ మార్క్. వితౌట్ క్లాస్ మార్క్ ఉన్నప్పుడు ఎలా వస్తుందో ఎగ్జాంపుల్, క్లాస్ మార్క్ లేనప్పుడు ఎలా వస్తుంది అని ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ డైరెక్ట్ మెథడ్ ఫార్ములా ఇస్ x bar equals to sigma fi into xi divided by sigma fi. This is the main direct method formula. Please like and subscribe to my channel and share now. Where x bar means main, sigma means sum, f means frequency, x means class mark. Sigma fi means sum of frequencies. This is the main direct method formula. Example without class mark. For example, find the mean by direct method. Condition data ni చూడండి. Solution ఇచ్చిన డేటాని ఫస్ట్ xi, నెక్స్ట్ fi, నెక్స్ట్ fi into xi. దానికి మనకు ఫార్ములాలో fi into xi ఉంది కాబట్టి తప్పకుండా అది మనం ఫైండ్ చేయాలి. సో ఇక్కడ కండిషన్ డేటా అని రాసుకుందాం. నెక్స్ట్ fi into xi means both are multiply చేయాలి. సో 4 into 5 20, 6 into 10 60, 9 into 10 90, 10 into 7 70, 15 into 8 120. సో దీన్ని బాక్స్ వేసుకుందాం. సైడ్ దిస్ వీడియో. ఇప్పుడు కింద టోటల్ మనకు ఫార్ములా సిగ్మా fi అనేది ఉంది కాబట్టి అది ఫైండ్ చేయాలి. సిగ్మా సమ్ కాబట్టి ఇక్కడ ఉన్న ఫ్రీక్వెన్సీ మొత్తం సమ్ చేస్తే 40 వస్తుంది. నెక్స్ట్ సిగ్మా fi into xi అంటే ఇక్కడ ఉన్న మొత్తం యాడ్ చేయాలి. యాడ్ చేస్తే 360 వస్తుంది. ఇప్పుడు మనం మెయిన్ డైరెక్ట్ మెథడ్ ఫార్ములా వేసుకుందాం. మెయిన్ x బార్ ఈక్వల్స్ టు sigma fi into xi divided by sigma fi. ఇక్కడ sigma fi into xi వాల్యూ ఎంత 360 divided by sigma fi వాల్యూ 40. 40తో క్లియర్గా డివైడ్ చేస్తే 0 కాన్సర్ 4 1 4 9. సో ఆన్సర్ ఇస్ 9. దిస్ ఇస్ ది మెథడ్. ఇప్పుడు విత్ క్లాస్ మార్క్ ఎగ్జాంపుల్ నేర్చుకుందాం. ఇక్కడ ఉన్న ఎగ్జాంపుల్స్ చూడండి. మార్క్స్ ఇచ్చారు, ఫ్రీక్వెన్సీ ఇచ్చారు, డేటా. ఇక్కడ 4 బాక్సెస్ అనేవి వేసుకోవాలి. ఇందులో మార్క్స్, నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ. ఈ ఫ్రీక్వెన్సీని మనం FIగా అనుకుందాం. నెక్స్ట్ ఏంటి క్లాస్ మార్క్. ఈ క్లాస్ మార్క్ని XI అని అంటారు. నెక్స్ట్ ఇప్పుడు FI into XI. ఇక్కడ వచ్చిన మార్క్స్ యొక్క డేటాని కింద రాసుకుందాం. నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ ఏమైతే ఇచ్చాయో అవి రాసుకుందాం. 5 8 15 16 and 6. ఇప్పుడు క్లాస్ మార్క్ అంటే అప్పర్ లిమిట్ ప్లస్ లోవర్ లిమిట్ డివైడెడ్ బై 2. మార్క్స్లో ఇచ్చిన లెటర్ ప్రకారం అప్పర్ లిమిట్ ప్లస్ లోవర్ లిమిట్ డివైడెడ్ బై 2 చేస్తే ఇది క్లాస్ మార్క్ వస్తుంది. ఇక్కడ అప్పర్ లిమిట్ అంటే ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇచ్చిన 0 to 10 ఉంది కదా, ఆ 0 అనేది అప్పర్ లిమిట్, 0 అనేది లోవర్ లిమిట్, 10 అనేది అప్పర్ లిమిట్. సో 0 plus 10 divided by 2 equals to 10 by 2, that equals to 5. So class mark first one is 5. Next 10 plus 20 divided by 2, that equals to 30 by 2, 15. Next one
20 plus 30 divided by 2, that equals to 50 by 2, that equals to 25. Next one, 30 plus 40 divided by 2, that equals 70 by 2, that equals to 35. Next one, 40 plus 50 divided by 2, that equals to 90 by 2, that equals to 45. ఇప్పుడు ఎఫ్ఐ ఇంటూ ఎక్స్ఐ, మనకి ఇప్పుడు ఎఫ్ఐ తెలుసు, ఇప్పుడు ఎక్స్ఐ కూడా మనం ఫైన్ చేస్తాం కాబట్టి ఇప్పుడు ఆ రెండు కూడా మల్టిప్లై చేద్దాం. 5 into 5 25, 8 into 15 120, 15 into 25 375, 16 into 35 560, 6 into 45 270. ఇప్పుడు మనం టోటల్ ఫైన్ చేద్దాం. సిగ్మా ఎఫ్ఐ ఆల్ యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 50. నెక్స్ట్ సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ ఈక్వల్స్ టు టోటల్ యాడ్ చేయండి, 0 వస్తుంది. 5 నెక్స్ట్ 30. ఇప్పుడు డైరెక్ట్ మెథడ్ ఫార్ములా మీన్ ఎక్స్ బార్ ఈక్వల్స్ టు సిగ్మా ఎఫ్ఐ ఎక్స్ఐ డివైడెడ్ బై సిగ్మా ఎఫ్ఐ ఈక్వల్స్ టు sigma fi xi value 1350 divided by sigma fi value 50. 0 cancel, 5 1s 5 2s 5 7s 27 is the answer. This is the with class mark example. Please subscribe to my channel and you carry out sinna kuda comment cheyandi.